మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లైఫ్ కోచ్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు మనతో ఉన్నారు. ఈ గురుగారు మనకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా, లేదంటే హస్తరేఖల ద్వారా, అంతేకాకుండా మనకి వాస్తుని చూసి కూడా జ్యోతిష్యం అనేది చెప్తారు. సో వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దామండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి అంటూ ఉంటారు ఇంట్లో నెమలి పింఛం పెట్టుకుంటే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది అని అంటారు. అవునమ్మా. అదృష్టం కలిసి వచ్చడంతో పాటు ఇది మనకి అన్నా అంటే శత్రువుల బాధ కానీ, లేదంటే ఏదైనా దృష్టి నివారణ కానీ ఇస్తుందని ఏమన్నా అంటారు? అంటే మంచిదని అంటారు కానీ ఏ రకంగా అది మనకి ఇంటికి మంచి చేస్తుంది? మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా నెమలి పెంచానికి ఒక ప్రత్యేకత ఉందా తల్లి? అన్ని జంతువులు కానీ సహజంగా భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా మనకి ఒకలాగా జన్మనిస్తే ఈ నెమలి మాత్రం విరుద్ధంగా జన్మని తీసుకుంటుందమ్మా. అందుకనే కృష్ణుడు ఈ నెమలి పెంచాలని సైతం ధరించిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే దాని పుట్టుకు ప్రత్యేకత ఉంది. అది చెప్పడానికి ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి ఇంకో వీడియోలో చెప్పుకుందాం. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అటువంటి నెమలి పెంచాలని ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వారికి సకల శుభాలు జరుగుతాయి. అయితే ముఖ్యంగా ఎక్కడ పెట్టాలి నెమలి పెంచాలు అని అంటే, ఈశాన్యంలో పెట్టుకున్నారనుకోమ్మా నెమలి పెంచాన్ని, ఆ ఇంట్లో ఆరోగ్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని నెమలి పెంచాలి ఈశాన్యంలో పెడితే ఆరోగ్యం ఎలా వస్తుంది? సహజంగా మనకు డౌట్ వచ్చేస్తుంది. వాస్తవంగా ఈశాన్యంలో నెమలి పెంచాలు పెట్టడం వల్ల ఈశాన్యంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు అని మనం చెప్తాం. ఈశ్వరుడు కొలువై ఉన్న ప్లేస్ లో ఎప్పుడైతే నెమలి పెంచాలు పెట్టామో మనకి అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందమ్మా. అంటే యజమాని యొక్క ఆలోచన విధానం వాస్తునిచ్చే ఇంటి ఈశాన్యంలో ఉంటుంది. వాస్తు పురుషుడి యొక్క తలభాగం ఈశాన్యానికే పెట్టి ఉంటాడు. అందుకని మనిషి యొక్క ఆలోచన విధానం దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈశాన్యం భాగం పైన మనకి ఈశాన్యంలో పెట్టడం వల్ల సరైన ఆలోచనలు ఉంటాయి, టెన్షన్ లేని జీవితం ఉంటుంది అని ఈశాన్య భాగంలో పెట్టమని చెప్తున్నాం అమ్మా. వాస్తవంగా ఇది పెడితే జరుగుతుందా లేదా అనే దానికి చివరిలో ఆ కన్ఫ్యూజన్ కి నేను క్లారిటీ ఇస్తా. ఇకపోతే ఉత్తర వాయువ్యంలో గనక మనం కృష్ణుడి యొక్క పిల్లన గ్రోవుతో ఉన్న ఫోటోని, ఆవుతో కూడి ఉన్న ఫోటోని కానీ పెట్టి, అంటే మనకి విగ్రహాలు వస్తున్నాయి కదరా, ఎవరో ఓపిక తగ్గట్టు అది మెటల్ ఏదైనా కావచ్చు, పెట్టుకుని అక్కడ నెమలి పెంచాలి గనక ఆయన శిరస్కి దగ్గర పెట్టి ధరించినట్లుగా వీరు పెట్టినట్లయితే వారికి జీవితంలో పిల్లల డెవలప్మెంట్ బాగుంటుందమ్మా. అంటే ముఖ్యంగా ఉత్తర వాయువ్య భాగం చిల్డ్రన్స్ కి సంబంధించింది, అంటే పిల్లల యొక్క వాస్తురీత్యా. అందువల్ల పిల్లల యొక్క ఉన్నతికి బాగా దోహదపడుతుంది. అంటే ఏంటి అని అంటే, ఆ భాగంలో పెట్టడం వల్ల అక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలా ఆలోచనలు చాలా బాగుంటాయి. అంటే ఏదైనా ఒకటి అనుకున్న దాని మీద ఫోకస్ పెట్టగలుగుతారు, గ్రోత్ బాగుంటుంది అని. అదే విధంగా భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నప్పుడు బెడ్రూమ్ లో ఉత్తర భాగంలో గనక నెమలి పెంచాలి ఇలా గనక పెట్టినట్లయితే, ఇటొకటి ఇలా పెట్టి స్టిక్ చేసినట్లయితే కూడా భార్యాభర్తల మధ్యన దాంపత్య జీవితం బాగుంటుంది అని చెప్పుకుంటాం. ఇది మళ్ళీ ఏది చెప్పినా మనకు ముందు వచ్చేది ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ప్రతి దాంట్లో కూడా. నిజమా కాదా అని వచ్చే ప్రతి ఒక్కరు ఒక్కసారి పెట్టి చూడండి, అసలు ఇవన్నీ పనిచేస్తాయా అనే డౌట్ వస్తుంది. ప్రతి ఒక్కరికి అదే వస్తుంది, వినగానే అదే వస్తుంది. అంటే వాస్తవంగా నేను కూడా ఇది ఎన్నప్పుడు నిజమా కాదా అని నేను కూడా ప్రేక్షకుల్లాగా కొంతమంది లాగా నేను కూడా డౌట్ పడి నేను ఆచరించిన తర్వాత అక్కడ ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ కనపడింది, రైట్ ఏదో ఉంది దీంట్లో అని నా దగ్గరికి వచ్చిన క్లయింట్లతో ఇది చేయించడం మొదలు పెట్టాను. వాళ్ళు కూడా చాలా మంది అంటే 100కి 80% పాజిటివ్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే, 80% మనకి సక్సెస్ ఉంది కదా, దీనివల్ల పోయేదేమీ లేదు, ఖర్చుతో కూడుకున్నది కాదు, చేస్తే పోయేదేమీ లేదు. అందుకని నమ్మిన వారు ఈ రెమెడీస్ ఆచరిస్తే చాలా అద్భుత ఫలితాలు వచ్చినాయి. కాబట్టి మీరు కూడా చేయండి. అలాగే మనం ఇంట్లో ఎక్కువగా హాల్లో మనకి ఈ నెమలి పెంచాలు కనుక పెట్టినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య బాంధవ్యాలు సఖ్యతగా ఉంటాయి. మా ఇంట్లో 5, 6 ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా ఏంటి దీంట్లో ఉన్న రీజన్ ఏంటి? ఇప్పుడు దాని కన్ఫ్యూజన్ క్లారిటీ ఇచ్చేది ఏంటంటేనమ్మా, ఒక నెమలి పెంచం పురివిప్పి నాట్యం చేస్తుంది అనుకోమ్మా. ఎక్కడైనా మనం తారసపడింది పురివిప్పి నాట్యం చేస్తే ఎలాంటి వాడైనా కళ్ళు అప్పి చెప్పి మరీ చూస్తాం. చూస్తే దాన్ని చూడగానే ఒకలాంటి ఆనందం, ప్రశాంతత, ఎంత అందంగా ఉంది అనే ఫీల్ కలుగుతుందా లేదా? చూస్తూ అసలు మైమర్చిపోతాం, అలా చూస్తూ ఉండిపోతాం. అసలు యాక్చువల్లీ అలా ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే దాని అందానికి పరవశించిపోతాం. మరి అటువంటి నెమలి పెంచం మన ఇంట్లో పెట్టుకోవటం వల్ల
మనకి అలాంటి ఆనందం కలుగుతుందమ్మా. ఉంటుంది. అలాగే ఆనందం కలిగినప్పుడు ఏమవుతుందో తెలుసా తల్లి, మనకి తెలియకుండానే పాజిటివ్ ఆలోచన మన మైండ్ లోకి వచ్చేస్తుంది. గతంలో జరిగినన్ని మర్చిపోతాం. ఒక గంట ముందు మనం ఏదో ఇబ్బందికరమైన పరిస్థితిలో లేదో వినకూడని మాట విన్నామో, మనసులో అది వేధిస్తూ ఉంది. క్షణంగా అలా వెళ్తా ఉన్నాం, అక్కడ ఒక వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది, అక్కడ 2-3 నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తా ఉన్నాయి. తెలియకుండా గతాన్నంతా మర్చిపోతామా లేదా? కరెక్ట్, అవును, మర్చిపోతాం. తెలియకుండా మర్చిపోతాం, మమేకమైపోతాం. అది చూసి ఏంటిది ఎంత అందంగా ఉందని. అంటే ఇప్పుడు మనం ఏం చేసింది, గతాన్ని మర్చిపోయి చేసింది, ఇది ఇచ్చింది. అట్లా మీ ఇంట్లో పెట్టుకోవటం వల్ల మీకు అంతటి ఆనందం వస్తుంది. మరి నెమల్ని పెట్టుకోలేం కదా మనం ఇంట్లో, అందువల్ల నెమలి ఏకల్ని పెట్టుకోవటం వల్ల అంతటి ఆనందం వస్తుంది. నిజమా అనుకునే ప్రేక్షకులకి ఇది ఆన్సర్ తల్లి. కాబట్టి నమ్మకంతో గుడ్డిగా నమ్మిన వారికి నిజంగా ఫలితాలను కూడా ఇస్తుంది. ఎప్పుడైతే మీలో పాజిటివ్ ఆలోచన వచ్చిందో మీరు చేసే పనిలో పాజిటివ్ గా ఉండగలుగుతారు. ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ప్రతినిత్యం ఒకటి చెప్తున్నాం, యద్భావం తద్భవతి అంటాం. శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పాడు. మనం చెప్పుకున్న ఏ మతస్థులు అంటే అది ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, దీనికి అనుసంధానంగా చెప్పుకున్నారు. ఏదైతే భావిస్తామో అదే జరుగుతుంది. నువ్వు చేసిందే నీకు వస్తుంది తిరిగి అని. అంటే ఇక్కడ నువ్వేం చేసావు, ఆనందాన్ని పొందేవు అవి చూసి. కాబట్టి నీకు వచ్చేదేంటి, ఆనందమే. మరి నీకు ఆనందం కావాలి అంటే దానికని మేమేం చెప్పాం, ఈశాన్యంలో పెడితే మీకు ఆరోగ్యం వస్తుంది, వాయువ్యంలో పెడితే మీ పిల్లల డెవలప్మెంట్ ఉంటుంది, బెడ్రూమ్ లో పెడితే భార్యాభర్తల అన్యోన్యత కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ వచ్చాం. ఇది నిజమా అంటే బెడ్రూమ్ లో ఎవరుంటారా, సహజంగా నైరుతి బెడ్రూమ్ లో భార్యాభర్తలు ఎక్కువగా ఉంటారు, ఇంటి యజమానులు. కాబట్టి వారి మధ్యన అన్యోన్యం ఏర్పడాలి, హ్యాపీగా ఉండాలంటే చూసినప్పుడు ఆనందం వస్తే అన్యోన్యం వస్తుంది. అంటే మనం లాజిక్ గా ఆలోచించిన, సైంటిఫిక్ గా ఆలోచించిన రీజన్ ఇది. ఇది నిజమా అనుకునే వారి కోసమే ఈ ఆన్సరు. వాస్తవంగా ఇలా పెట్టిన వారు చాలా మంది మేము హ్యాపీగా ఉన్నాం సార్, చాలా ఆనందంగా ఉన్నాం, ఇది పెట్టడం వల్ల మాకు తెలియని ఒక ఆనందం వచ్చింది, పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడింది, ఏ పని చేయాలన్నా కూడా మైండ్ మా ఆధీనంలో, నేను ఏదనుకుంటే దాని మీద మనసు ఫోకస్ పెట్టగలుగుతున్నాను అని చెప్తున్నాడు. మరి ఇలా పెట్టగలగాలి అంటే ఈ నెమలికలు ఎంత పని చేసినాయి అంటే ఇది రీజను. మరి మీకు నమ్మకం ఉందా, ఆచరించండి, దాని ఫలితం తప్పకుండా వస్తుంది. ఒక నెమలికలు పెట్టే జీవితాల్లో అద్భుతాలు సృష్టిస్తామా? కాదమ్మా, మన మైండ్ని ట్యూన్ చేయడానికి ఉపయోగపడుతుంది అంతే. అక్కడి నుంచి అది ఒక టూల్ లాగా పనిచేస్తుంది. అప్పుడు మీరేం చేయాలి, వెంటనే మీ కార్యం ఏమిటి, దేనిపైన మీరు మనసు పెట్టాలో పెట్టి, మీ మనసు మీ ఆధీనంలోకి వచ్చింది, ఒక ఆనందాన్ని పొందారు కాబట్టి ఈ ఆనందం నుంచి సంకల్పాలు, అఫర్మేషన్ చేయాలి, యూనివర్స్ తో మమేకం అవ్వాలి, పంచభూతాలతో మమేకం అవ్వాలి. ఇలా చేయటం ప్రారంభిస్తే మీ జీవితంలో ఏది కోరుకుంటే జరుగుద్ది. అందుకే నెమలి పెంచాలి పెట్టండి ఇంట్లో, మీకు ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్యోన్యత వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అని కూడా చెబుతున్నాం. చాలా మందిలో డౌట్, నెమలి పెంచాలు పెడితే ఐశ్వర్యం రావటం ఏంటి అంటే, నెమలి పెంచాలు పెట్టడం వల్ల ఇలా వస్తే దీని నుంచి మీరు చేసే పని వల్ల వ్యాపార అభివృద్ధి అవుతుంది, జనాకర్షణ కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది. అదే మీరు అన్నారు కాబట్టి మనసు ఆనందంగా ఉంటుంది కాబట్టి చేసే పని కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, ప్రోగ్రెస్ కూడా బాగుంటుంది అని అంటారు. దాని వల్ల ఐశ్వర్యానికి కూడా తోడ్పడుతుంది అని అంతేరా తల్లి. అంతేగాని ఐశ్వర్యం రావాలంటే ఏం చేయాలమ్మా, వర్క్ చేయాలి. అంటే మన పని చేయాలి, ఆచరణ ఉండాలి. అది లేనిదే ఏది రాదురా. నీ లైఫ్ కి ఏం కావాలో దాని మీద అఫర్మేషన్ చేయి, ఫోకస్ పెట్టు, అలాగే విజువలైజేషన్ చేయి, దానికి తగ్గట్టుగా పని చెయ్యి. పని చేయిందే ఏది రాదు. పని చేయాలి, అఫర్మేషన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి, పాజిటివ్ గా ఉండాలి. డెఫినెట్ గా నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవుతావు. ముందుగా మనకు కావాల్సింది భయపడకూడదమ్మా. ఏ పని చేయాలన్నా ధైర్యం కావాలి. ఆ ధైర్య లక్ష్మి మీలో ఉంటే, ఆ ధైర్య లక్ష్మి మీలో తెచ్చుకుంటే, ప్రతినిత్యం ఆనందంతో ఉంటే ఏదైనా సాధిస్తామని చెప్తున్నాగా. మరి ఆనందం కోసం ఇలా చేయాలి. ఎప్పుడైతే ఆనందం వచ్చిందో ధైర్యలక్ష్మి మీకు తోడుంటుంది, ఎప్పుడైతే ధైర్యలక్ష్మి తోడుందో విజయలక్ష్మి మీకు తోడుంటుంది. గురుగారు ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. అలాగే కాకుండా మనకి గురుగారు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకు కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటి మనకి నోటిఫికేషన్స్ అనేవి ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లేదంటే మీరు నంబర్స్ని కూడా కాల్ చేసి మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. నా పేరు సీత. నేను సార్ దగ్గరికి ఇట్లా నా పరిస్థితి బాగుండక నేను సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నా సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పారు. సార్ చెప్పినట్లు చేసినందుకు నాకు 100% నాకు రిజల్ట్ కనబడింది. మీరు కూడా నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి.